వాటర్ వేస్టేజ్‌ని అరికట్టడంలో ఈ దారా స్మార్ట్ బల్క్ ఫ్లో మీటర్ మాత్రం చాలా ఉపయోగపడుతుందని మా టీమ్ మొత్తం కూడాను దృఢీకరించి చెప్పడం జరుగుతుంది. రోజుకి ఇంచుమించు ఒక 8, 9 వేలు లీటర్లు సేవ్ అవుతుంది. దారా స్మార్ట్ ఫ్లో మీటర్ను అప్రోచ్ చేయమండి. ఈ ఫ్లో మీటర్ తీసుకొచ్చి ఈ ఓవర్ హెడ్ ట్యాంకుకు ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఒకసారి ఇన్స్టాల్ చేసిన తర్వాత దీంతో ఏమవుతుందంటే మాకు రోజువారీ రీడింగ్, రోజు గ్రామం లోపల ఎంత వాటర్ కన్జంప్షన్ చేస్తున్నామో అనేటువంటి తెలుస్తుంది. ఇంత వాటర్ వేస్ట్ చేస్తున్నాం. మీ గ్రామంలో 300 కుటుంబాలు ఉన్నాయి. 300 కుటుంబాలు ఉన్నాయంటే 70,000 లీటర్లు సరిపోతుంది. అలాంటిది మీరు 90,000 లీటర్లు ఎందుకు వాడుతున్నారని చెప్పేసి అంటే వాళ్ళు కూడా వేస్టేజ్ అవుతుందని చెప్పేసి కొంత రియలైజ్ అయ్యి, అదేవిధంగా కొంత ఏంటంటే ఎన్ని లీటర్లు వాడుతున్నాం, ఎంత మన స్టోరేజ్ చేస్తున్నాం, ఎంత ఇది అవుతుందో మనకి క్లారిటీగా రికార్డెడ్గా మనకి నోట్ అవుతుంది. సో అందువల్ల ఏంటంటే ఇన్ని లీటర్లు వాడుతున్నాం మనం పబ్లిక్ చెప్పగలుగుతున్నాం, ఇన్ని లీటర్లు వాడుతున్నాం, ఇన్ని చేయగలుగుతున్నాం, వేస్ట్ చేస్తున్నాం అని చెప్పి మనం పబ్లిక్ చెప్పగలుగుతున్నాం. రోజు ఎంత వాటర్ సప్లై చేస్తున్నారు, ప్రతి కుటుంబానికి అవసరం ఉన్న మేరకు సప్లై చేస్తున్నారా, ఎక్కువ సప్లై చేస్తున్నారా, తక్కువ సప్లై చేస్తున్నారా అనేటువంటిది తెలియడం లేదు. సో ఒక్కసారి అందరికీ ట్యాప్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత దరా స్మార్ట్ వాటర్ ఫ్లో మీటర్ని ఇన్స్టాల్ చేశాము. దీని ద్వారా మాకు ఈ గ్రామం లోపల రోజు 80,000 లీటర్లు ప్రజెంట్ కన్జంప్షన్ అవుతుందండి. కొన్నిసార్లు ఇంతకుముందు 1,00,000 లీటర్ వరకు కూడా కన్జంప్షన్ అయ్యేటువంటిది. రోజు 4-5 గంటలు కూడా వాటర్ అనేది ఓవర్ఫ్లో అయ్యేటువంటి ఇలా రోడ్ నుంచి ఎక్సెస్ అవి వెళ్ళిపోయేటువంటిది. దాన్నంతా కూడా అట్లీస్ట్ ఈ స్మార్ట్ ఫ్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత రోజు ఒక 10,000 లీటర్ల వరకు మేము గ్రౌండ్ వాటర్ను సేవ్ చేయగలుగుతున్నాము. రెండవది ఏంటంటే ప్రతి కుటుంబానికి రోజు ఎంత వాటర్ ఇస్తున్నాము అనేటువంటిది ఖచ్చితంగా అనేటువంటి లెక్కతోటి మేము చెప్పగలుగుతున్నాము. థర్డ్ పాయింట్ ఏంటంటే పంచాయతీకి ఎనర్జీ ఛార్జెస్ అనేటువంటిది, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అనేటువంటిది అట్లీస్ట్ మంత్లీ 1,000 నుంచి 2,000 రూపాయల వరకు, 2,000 రూపీస్ వరకు సేవ్ చేయగలుగుతాం. విలేజ్లో 2 విలేజ్ల్లో బల్క్ ఫ్లో మీటర్ని మేము తీసుకురావడం జరిగింది. ఈ బల్క్ ఫ్లో మీటర్ ద్వారా వాటర్ అనేది ఎంత యూటిలైజ్ అనేది జరుగుతుంది అనేది ఇది తెలుస్తుంది. అదేవిధంగా వాటర్ యూటిలైజేషన్ ఎంత అని తెలిస్తే వాటర్ వేస్ట్ ఎంత అవుతుందో కూడాను మనం కనిపెట్టవచ్చు. ఎలా అంటే ఫర్ సపోజ్ 100 ఇళ్ళు ఉన్నాయంటే 100 ఇళ్ళకి 55 LPCD ఆన్ అన్ యావరేజ్ 4 మెంబర్స్ వేసుకుంటే ఇంత వాటర్ కావాలని వస్తుంది. దానికంటే ఎక్సెస్ వాడిన వాటర్ వేస్ట్ అవుతున్నట్టు, ఆ వేస్ట్ అవుతున్న వాటర్ని బల్క్ ఫ్లో మీటర్ ద్వారా మనం తెలుసుకుంటాం. ఈ రెండు కూడా ఇన్నోవేషన్స్ మనం తీసుకొచ్చామండి. ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని పంపు ద్వారా ఓవర్ హెడ్ ట్యాంక్కి షిఫ్ట్ చేస్తాం. అక్కడే అవుతుంది ఎనర్జీ సేవింగ్ అవుతుంది. దీనివల్ల కూడాను ఆన్ అండ్ యావరేజ్గా ఒక నెలకు వచ్చేసి ఒక 1,000 నుంచి 2,000 రూపాయలు సేవ్ చేయడం జరుగుతుంది. ఇవి రెండు కూడా మేజర్ ఛాలెంజెస్ మనం ఫేస్ చేసాము, దాన్ని ఓవర్కమ్ చేస్తాం. రెగ్యులర్ బేస్గా ఈ తాలూకా ఎంతైతే వాటర్ యూజ్ చేస్తున్నారో ఆ వాటర్ని మన డాష్ బోర్డ్లో ఆ పిక్ తీసి వాళ్ళకి ఫార్వర్డ్ చేసేవాళ్ళు అండి. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఏంటంటే వాళ్ళ మైండ్స్లో ఒక రకమైన చేంజ్, మేము రోజుకి ఇంత నీరు వేస్ట్ చేస్తున్నామా. సో మనకి జేజేఎం లెక్కల ప్రకారం పర్ ఈచ్ పర్సన్ 55 LPCD వాడుకోమని గవర్నమెంట్ తాలూకా ఒక 55 LPCD అనేది ఒక గవర్నమెంట్ తాలూకా లెక్క. సో ఆ గ్రామంలో ఉండి 100 కుటుంబాలు, బట్ వాళ్ళు వాడుతుంది చాలా ఎక్కువ. సో రాను ఏమవుతుందంటే వాళ్ళు ఒక రకమైన మార్పు వచ్చి ఇంత నీరు వేస్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళ మాటికి వాళ్ళే రోజుకి ఒక 3-4 ఫిల్లింగ్స్ అయ్యే ట్యాంక్ని 2 ఫిల్లింగ్స్ తెచ్చుకొని ఇప్పుడు ఆ గ్రామంలో వాళ్ళు శుభ్రంగా పుష్కలంగా వాడికి సరిపడే నీరు వాళ్ళు వాడుకోవడం జరుగుతుందండి. సో ఈ దారా ఫ్లో మీటర్ వల్ల ఈ యొక్క ఉపయోగం మాత్రం ఆ గ్రామస్తులకి మా వల్ల, అలానే సిస్టమ్ కంపెనీ వల్ల మేము ఇది చేయడం జరిగిందండి. దీనివల్ల గ్రామస్తులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఈ దరా స్మార్ట్ వాటర్ ఫ్లో మీటర్ అనేటువంటిది మేము 2 గ్రామాల్లో ఫస్ట్ ఇన్స్టాల్ చేసామండి. ఎందుకంటే ఆ గ్రామంలో ఎవ్రీడే వాటర్ సప్లై చేస్తున్నాము, కానీ ఎంత ఇస్తున్నాము అనేటువంటిది ఎక్కడ మాకు మెజరింగ్ కోసం లేదు. ఆ ఎంత ఇస్తున్నామని మెజరింగ్ కోసం మాకు ఈ దరా ఫ్లో మీటర్ అనేటువంటిది బాగా యూజ్ అయిందండి. సెకండ్ వన్ వచ్చేసరికి ఈ దరా ఫ్లో మీటర్ నుంచి ఎనర్జీ అనేటువంటిది, ఎలక్ట్రిసిటీ అనేటువంటిది బాగా తగ్గిపోయిందండి, ఎలక్ట్రిసిటీ బిల్లు. థర్డ్ వన్ పాయింట్ వచ్చేసరికి ప్రతిరోజు ఒక విలేజ్లో అట్లీస్ట్ 10,000 లీటర్స్ పైన వాటర్ను సేవ్ చేయడానికి ఇది డైరెక్ట్గా మాకు బెనిఫిట్ అవుతుంది.
సో ఈ రకంగా బెనిఫిట్ ఉండటంతో మేము ఇదంతా కూడా తీసుకెళ్ళి విలేజ్ లోపల వాటర్ వేస్టేజ్ని కంట్రోల్ చేయడము, దానికోసం ఈ వాటర్ ఫ్లో మీటర్ అనేది బాగా యూజ్ అయిందండి. జల్ జీవన్ మిషన్ కూడా ఆ విలేజ్లో ఫుల్ ప్లేడ్జ్లో వాటర్ ఇస్తున్నారా లేదు అనేది చెప్పడం కోసం మాకు ఇది బాగా యూజ్ అవుతుందండి. రోజు 55 LPCD ఇస్తున్నాము, 60 LPCD ఇస్తున్నాము అనడానికి ఇది మాకు ఒక మెజరింగ్ కోసం బాగా యూజ్ అవుతుంది. దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, ఉపయోగాలు ఏంటంటే ఇది చాలా వరకును మెయింటెనెన్స్ ఫ్రీ. కమ్యూనిటీలోకి తీసుకెళ్ళి దీన్ని పెట్టినప్పుడు వాళ్ళకి దీన్ని ఆపరేట్ చేయడం ఎలాగనేది తెలియాలి. ఫస్ట్ ఫ్రెండ్లీగా దీన్ని ఆపరేట్ చేయగలరు. దీనికి మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఒకసారి మనం ఇన్స్టాల్ చేసి దాదాపు 10 నెలలు అవుతుంది. ఇంతవరకు కూడా దీనికి సంబంధించిన కంప్లైంట్స్ ఏమి కానీ మనం తీసుకోవాలి. అదేవిధంగా ఈ మీటర్ పెట్టి మనం దాదాపు 10 నెలలు వస్తుందండి. ఈ 10 నెలల నుంచి కూడాను దీనికి సంబంధించి మనం మెయింటెనెన్స్ అనేది ఏమీ చేయలేదు. అంటే ఫర్ సపోజ్ చూడండి, మనం ఏదైనా ఇన్నోవేషన్ వాడినప్పుడు దానికి ఎలక్ట్రిసిటీ రిక్వైర్మెంట్ ఉంటుంది. అదేవిధంగా సమ్ రీఛార్జెస్ అలాంటివి ఉంటాయి. ఇంతవరకు కూడా మనం 10 నెలల్లో ఒక రీఛార్జ్ చేయడం కానీ, ఒక ఎలక్ట్రిసిటీ బిల్లు మనం ఫైన్గా కట్టడం కానీ, ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టడం కానీ అలాంటివి ఏమి కూడా దీనికి సంబంధించి మనం చేయలేదు. అదేవిధంగా దీంట్లో వచ్చేసరికి మనం డేటా అనేది ఎవ్రీడే ఇవాళ కావాలంటే ఇవాళ తీసుకోవచ్చు, ఈ గంటకి తీసుకోవచ్చు, ఒక 1 మంత్కి తీసుకోవచ్చు. ఆ విధంగా డేటా అనేది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు త్రూ మొబైల్ ద్వారానే డేటా తీసుకోవడం జరుగుతుంది.